స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలన్నారు పైడి రాకేష్ రెడ్డి. మేము రాబోయే ఎన్నికలల్లో ఏ రకంగా సమాధానం చెప్తాం రేవంత్ రెడ్డి. అప్పటి వరకు నువ్వు ఆ పార్టీలు ఉంటే ఇప్పటికి 3 అయినాయి, మరి 30 పార్టీలు మారుతావా, నెక్స్ట్ ఎప్పుడు మారుతావు తర్వాత మాట్లాడతా. సౌత్ తెలంగాణకు నువ్వు నీ సోదరులు నీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు దాన్ని చేంజ్ చేయమని మీరు ఢిల్లీలో వెళ్తే ఢిల్లీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పేద ప్రజల రైతుల భూముల మీదకి వెళ్ళిపోమని ప్లాన్ చేశారు వీళ్ళు అన్నదమ్ములు కానీ ఇక్కడ ఉన్న అక్కడ నల్గొండ మంత్రులు కానీ వీళ్ళందరి మంత్రులు అక్కడ దక్షిణ రీజనల్ రింగ్ మార్చమంటున్నాం. అలైన్మెంట్ అది మార్చము. రైతులని పేద ప్రజలని కడుపు కొట్టే పని భారతీయ జనతా పార్టీ చేయదు. అది కడుపులు అక్కసిల్ల. ఎట్లయితే ఇంతకుముందు కేసీఆర్ దోసుకున్నాడో కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పెట్టాలి. మూసీ ఎవరద్దంటున్నారు? మూసీకి కావాల్సింది నల్గొండకు సాగునీరు ఇస్తామంటున్నాం. అరే మరి నిధులు ఎందుకు ఇస్తా? నేను అవినీతి స్కీమ్ అయితే ఎట్లవుతుంది? 8,000 నేను 80,000 ఎత్తావా కాళేశ్వరంలా? ఏమవుతుంది? ఇంతకుముందు ఏ రకైతే ప్రభుత్వ రంగ నిపుణులు ఉన్నారో అందరూ వేశారు. 10,000 కోట్లు వేశారు. 10,000 కోట్లు 1,50,000 కోట్లు ఎత్తావు. ఎవరికి? రాబర్ట్ వాద్రా గురించి. రాబర్ట్ వాద్రా సీక్రెట్ ఎందుకు వచ్చింది దగ్గర రాజ్యం ముందు? ఏ అర్హతతో వచ్చిండు? నీకు 10,000 కోట్లతో కంప్లీట్ ఎక్కడి నుంచి అండి? మూసీ నుంచి మనం అవుట్స్కట్ సీట్ సుమారు 24 కిలోమీటర్లు అక్కడి వరకు క్లియర్ చేసుకుందాం. తర్వాత అక్కడి నుంచి మామూలు అక్కడి నుంచి నల్గొండ వరకు కదా సాగునీరు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైతే పేద ప్రజల గుడిసెలు కూలిపోకుండా ఒక రిటైనింగ్ వాల్స్ మేమే చెప్తున్నాం. అఖిలపక్ష కమిటీ ఇవ్వమంటున్నాం. లెటర్ అదొక దిక్కుమాలిన లెటరు. అది ఒక్కడేదో బట్టగాసి మీదేసినట్టు డైవర్షన్ పాలిటిక్స్. దమ్ముంటే చెప్పు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టామో ప్రజలు అడుగుతున్నారు. స్థానిక సంస్థలు పెట్టలేని చాతగాని ముఖ్యమంత్రి, చేవలేని ముఖ్యమంత్రి, మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని ముఖ్యమంత్రివి, ఎటువంటి శాఖలకు ప్రధాన శాఖలకు మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రివి నువ్వు పరిపాలన దృష్టి పెట్టు. 4 లక్షల కోట్లు తెచ్చి ఇంతవరకు 4 ఇందిరమ్మ ఇల్లు కలగట్లేదు, 4 పెన్షన్లు ఇవ్వలేదు, 4 రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది మేము అడుగుతున్నాము. నీ అవినీతికి మేము బత్తాసు పలకము కేంద్రం నుంచి.